మంచి నిర్ణయం ఇక్కడ ఇంకా మంచి చెడ్డ అనేది ఇక్కడ నిర్ణయించినప్పుడు ఇక్కడ తీసుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కదా, అది మంచి అవ్వచ్చు చెడ్డ. నాతో పాటు మా స్నేహితులు కుటుంబం అందరూ కూడా దర్శనం రావడం జరిగింది. ఈ రోజున తిరుపతిలో ఇన్సూరెన్స్ కమిటీ మీటింగ్ ఉంది. మా చైర్మన్ గారు అయినటువంటి కైలా అనిల్ గారు మరియు ఇతర ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఇన్సూరెన్స్ కమిటీ మీటింగ్ వచ్చిన సందర్భంగా ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని చెప్పి స్వామిని కోరుకోవడం జరిగింది. అంతకన్నా వేరే ప్రాముఖ్యత ఏమీ లేదని మేము అందరూ కూడా. ప్రజాదీవన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ప్రజాదీవన అంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల నుంచే కాకుండా ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఈ మధ్యన జరిగిన పరిణామాల్లో మన మార్పులు చేర్పులు జరగడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అన్నీ మంచిగా జరుగుతాయని తెలియపరచడం కోసం ప్రజల వద్దరికి వెళ్ళి ప్రజాదీవన అనే కార్యక్రమాన్ని చేసి వారికి అందరికీ కూడా ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుందని తెలియదు. మీకైతే మీ పార్టీ నుంచి అష్యూరెన్స్ లభించలేదు, సో నెక్స్ట్ వాట్? అష్యూరెన్స్ లభించలేదని మనం ఇప్పుడు అనుకోవసరం లేదు. పార్టీలో అంతర్గతంగా కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. చర్చించుకున్న మీదట అంతిమంగా సీఎం గారు తీసుకునే నిర్ణయాలు ఇంకా మాకు తెలియపరచవలసి ఉంది. అంతవరకు కూడా మేము సీఎం గారి నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి సంసిద్ధులే ఉన్నాం. సరే అంటే ఇప్పుడు ఇన్ఛార్జి నియామకం జరిగిపోయింది కదా, మీరు అంటే ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఇన్ఛార్జి నియామకం నా ఒక్క నియోజకవర్గం కాదు, సీఎం గారు ఒక గైడ్ లైన్స్లో పందాలో ఇంచుమించు ఆయనకు అవసరం ఉన్న చోటల్లో ఇన్ఛార్జి నియామకాలు చేస్తూ ఉన్నారు. అంతిమంగా కూడా నిర్ణయాలు ఇంకా తీసుకోవడానికి ఇంకా టైం ఉంటుందని మేము ఊహించుకుంటూ ఉన్నాం.